ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం కలకలం రేపింది. ఓవైపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏపీ సిఐడి దర్యాప్తు చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి అధికారులు A1 గా చంద్రబాబు నాయుడు, A2 గా నారా లోకేష్ పేర్లను చేర్చారు. IVRS కాల్స్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఓవైపు వైసీపీ నుంచి ఆధారాలు సేకరిస్తూనే మరోవైపు టీడీపీ ఆఫీస్కు వెళ్లి నోటీసులు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలపై ఏపీ అధికార యంత్రాంగం రియాక్ట్ అయింది. ఈసీ ఆదేశాలతో ఏపీ సిఐడి విచారణ జరుపుతోంది. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్కు వెళ్లిన సిఐడి బృందం ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులిచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఆధారాలు సేకరించే పనిలోనూ సిఐడి అధికారులు నిమగ్నమయ్యారు. తాడేపల్లి వైసీపీ ఆఫీస్కు సైతం వెళ్లారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న మల్లాది విష్ణు ఫిర్యాదుపై సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈసీ ఆదేశాలతో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబును A1 గా, నారా లోకేష్ ను A2 గా చేర్చారు. IVRS కాల్స్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో టీడీపీపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజాయితీ పరులకు మాత్రమే ఈ యాక్ట్ నచ్చుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. భూ కబ్జాలు, మాఫియా చేసేవాళ్లకు యాక్ట్ నచ్చదన్నారు. కడుపు మంటతో ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సిఐడి కేసు నమోదు మంచి పరిణామమన్న సజ్జల ఇలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూ మాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండా పాతి రికార్డుల్లో తారుమారు చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో, లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్